కొంతమంది యేసుప్రభుని ఎందుకు నమ్మట్లేదు చెప్పండి? మనోళ్ళు పరిగెట్టెత్తున్నారు కదా దయ్యాలు బట్టిని అని, ఆ ఎటకారాలకే నమ్మట్లేదని చాలామంది. మన వాళ్ళు చెప్తున్నారుగా మూఢనమ్మకాల మూఢభక్తి చెప్తున్నారుగా, కొంచెం పైకి లేకు, అలా పరిగెట్టు, ఎలా పరిగెట్టు, ఎలా చే, నొప్పి వచ్చిందయ్యా, కడుపులో కణుతుందయ్యా, క్యాన్సర్ కణుతున్నారు, నొప్పి వచ్చిందయ్యా అని వెళ్తే, ఈ దొంగ దుర్బోధలకు దగ్గరికి వెళ్తే ఒక ఆడపిల్ల లేదా ఒక స్త్రీమూర్తి గర్భం మీద నొప్పి వస్తుందంటే తన మానం మీద తన కడుపు మీద కాలేస్తానుతున్నాడు స్వస్థత. సిగ్గు లేకుండా అది రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంటే నమ్మని వాళ్ళందరూ ఆ వీడియోని యేసుప్రభు పేరు మీద ఊరేగిస్తే అని అడుగుతున్నాను, ఎందుకు సిలువను గుచ్చి నమ్ముతారు చెప్పండి? మీలాటో ఎక్కువైపోయారు సమస్య. కచ్చిపులు అమ్ముతున్నారు సిలువు పేరు మీద, నూనె బట్టలు అమ్ముతున్నారు సిలువు పేరు మీద, రకరకాల పనులు చేస్తున్నారు, తన్నుతున్నారు, ఎగురుతున్నారు. నేను అడుగుతున్నాను, సువార్త చెప్పి రక్షించాల్సిన మనమే సువార్త పేరు మీద ఈ చేపలన్నింటినీ చెదరగొట్టిన వాళ్ళు అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. దుర్బోధలు ఎక్కువైపోయాయి, దొంగ బోధలు ఎక్కువైపోయి, వాళ్ళకి తెలుసు ఇదంతా నాటకమని. ఆ బోధించే వాళ్ళకి తెలుసు. అయినా ఎందుకు బోధిస్తారంటే జనాలు అవే నమ్ముతారు, అవే నమ్మే జనాలు బాగా డబ్బులు ఇస్తారు.